తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 20,000 మంది ప్రతినిధులతో టీటీడీపీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో సభను ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమంలో పూర్వ వైభవం దిశగా అడుగులేస్తున్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కాసాని. రానున్న రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం ఖాయమంటున్న కాసాని జ్ఞానేశ్వర్తో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే టీడీపీ పార్టీ ఇంటింటికి అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఇంటింటికి కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులు ఆ సభ్యత్వ నిమగ్నంలో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి దాదాపుగా 41వ వసంతాలు టీడీపీ పార్టీ పూర్తి చేసుకుంది. 42వ వసంతంలోకి అడుగు పెడతా ఉంది. దీనికి సంబంధించి టీడీపీ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ ఉత్సవాలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా జరగబోతా ఉన్నాయి? ముందుగా మీకు నమస్కారాలు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఏదైతే తీసుకున్నామో అది చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. మేము అనుకున్న రీతి కంటే బాగా జరుగుతుంది. గ్రామాన తెలుగుదేశం జెండాను మాత్రం పాంప్లెంట్స్ వస్తారు. తెలుగుదేశం చేసినటువంటి పనులు చెప్తున్నారు. అందులో పొందుపరిచినటువంటి చదువుకొని మనం వాళ్ళకు మళ్ళీ పిలిపించి మిగతా వాళ్ళు కూడా అడగడం జరుగుతుంది. అని మంచి పరిణామం. ఇకపోతే 29 తారీఖు అట్టి ఆవిర్భావ దినం తెలుగుదేశం ఆ యొక్క కార్యక్రమం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతుంది. దాదాపు 20,000 30,000 మంది ప్రతినిధులు అడిగి రాబోతుంది. దానికి కావాల్సినటువంటి సరంజామా కానీ ఏర్పాట్లు కానీ అన్ని కూడా జరుగుతున్నాయి. ఈ యొక్క మీటింగ్ 4 గంటలకు జరుగుతుంది సాయంత్రం. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వరకు లేట్ అవుతుంది. 4 గంటల నుంచి దాదాపు 8 గంటల వరకు జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం లోపల స్టేజ్ మీద దాదాపు 300 మంది కూర్చుంటారు. ఎందుకంటే 2 రాష్ట్రాల నుంచి వస్తున్నారు కనుక, ముఖ్య నాయకులు వస్తున్నారు కనుక, పొరడువీరు కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, జనరల్ సెక్రటరీస్ కానీ, అనుబంధ సంస్థల చైర్మన్లు కానీ వీళ్ళందరూ వస్తారు కనుక దాదాపు 300 మందికి సిట్టింగ్ అరేంజ్ చేయడం స్టేజ్ మీద. ఇకపోతే వాటికి కావాల్సినటువంటి వ్యవహారం, వాటర్స్, మిగతా విషయాలను కూడా వాళ్ళు చూసుకో కనుక చాలా మంచిగా జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది అని అనుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఎక్కడ ఏమి చేసినా తెలుగుదేశం వైపు ప్రధానంగా ప్రజలు జనం చూస్తారు. ఇప్పటిదాకా జరిగినటువంటి నేను చెప్పిన ఇంతకుముందు ఏంటంటే కార్యక్రమం చేసినప్పుడు ప్రతి వాళ్ళు కూడా తెలుగుదేశం వైపు చూస్తున్నారు అనే మాట అది వాస్తవం. దాని కొరకే ఈ కార్యక్రమం తీసుకుపోతున్నాం. మంచి జరగడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరొకసారి ఆహార భద్రతతో పాటు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి చేయాలని. సార్, అయితే గతంలో టీడీపీకి తెలంగాణలో ఉన్నటువంటి పూర్వ వైభవాన్ని ఏ విధంగా తీసుకొస్తా ఉన్నారు, ఏ ఎజెండాతో ముందుకెళ్తున్నారు? ఇప్పుడు వచ్చింది ఏంటి, మరి పూర్వవైభవం వస్తలేదా? ఎప్పుడన్నా కనబడ్డాయా జెండాలు అక్కడిక్కడ? కరోనా తర్వాత గ్రామాన తెలుగుదేశం జెండాలు కనబడుతున్నాయా లేదా? ఇదే కార్యక్రమం. ఇప్పుడు వ్యవస్థను ఒకటి చూసి ఒకటి గ్రామాలలో అప్పుడున్నటువంటి పిల్లలు మళ్ళీ ఒకసారి తెలుగుదేశం వచ్చింది, ఇంటింటికి తెలుగుదేశం వస్తుంది అనే నినాదంతో వస్తారు. మిగతా వాటి అన్నింటి కూడా రేపు పొరటివీరులో డిస్కస్ చేస్తాం. ఏం చేద్దాం, పూర్వవైభవం దాన్ని ఏ పద్ధతిలో చేయాలి, ఏమి చేస్తే బాగుంటుంది, ఏమి చేయబోతున్నాం అనేది కూడా రేపు క్లియర్ చేసిన దాన్ని బట్టి. సార్, మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏపీలో కూడా దాదాపు అధికారంలో ఉన్నట్టు వైకాపా పార్టీకు చెక్కు పెట్టినట్లేనా? ఆడ చెక్ ఏంటండి, మా ఉన్న సీట్లు మాకు వచ్చినాయి. ఆడ చెక్ లేదు. ఇప్పుడు 23 మెంబర్స్ ఉంది. 23 మెంబర్స్ ఓటు వేసారు. వేరే వాళ్ళు వేయలే. ఇంకా 23 మెంబర్స్ వేసారు. దాంట్లో వేరే వ్యత్యాసం ఏం లేదమ్మా. సార్, అయితే అంటే మన జరిగినటువంటి ఎమ్మెల్సీ అనమాట, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు, టీచర్స్ కావచ్చు, 3 స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది టీడీపీ. అంటే ఈ కైవసంతో నూతన ఉత్సాహంలోనూ మరి వ్యతిరేకత ఉన్నందువల్లే ఈ స్థానాలు సంపాదించారంటారా? క్లియర్ కట్ కదమ్మా. ఓట్లు ఎందుకు వేస్తారు? మంచి జరుగుతుండే, చెడును విడనాడి మంచి గురించి వస్తారు. ఇప్పుడు మేధాశక్తి ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వాళ్ళ తీర్పు ఉన్నదంటే అవుట్ రైట్ గా కొట్టారు కదండి. మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో అన్ని మూలలకి వెళ్ళి కొట్టుకొచ్చినట్టే కదా. అంటే నీకు ఆటోమేటిక్ కదా, అది వేరే లేదు, జనంలో వచ్చింది అది. మీరు ఎవరిని అడిగినా అందులో మిమ్మల్ని మేము అడగాలి. మీకు తెలియదు ఏముంది, దాపరికం లేదు. అక్కడ అరాచక పాలన జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది. దాన్ని ప్రజలు విసిగిపోయారు. ఎంత తొందరగా ఎలక్షన్ వస్తే క్లియర్ అయిపోతుంది. 100% టీడీపీ ఆడ రూల్ చేస్తుంది. దాంతో పాటు తెలంగాణలో కూడా రూల్ చేస్తుంది. అయితే టీడీపీ జరుగుతున్నటువంటి ఈ సభకు సంబంధించి దాదాపు పూర్తిగా ఏర్పాట్లు చేశారని చెప్తున్న పరిస్థితి. అయితే తెలంగాణలో పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే దిశగా పార్టీ ముందుకెళ్తున్నట్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్.